హాయ్, హలో, నమస్తే. ఐఎమ్ సిద్ధు. వెల్కమ్ టు సిద్ధూస్ క్యూ టైమ్ ఆన్ మై స్టార్ మీడియా. ఎవ్రీ సాటర్డే, సండే మై స్టార్ మీడియాలో మనం క్యూ టైం వేస్తూనే ఉన్నాం. సిద్ధూస్ క్యూ టైం చూస్తున్నారు చాలామంది. చాలామంది ఆన్సర్స్ పెడుతున్నారు. చాలా హ్యాపీగా ఉంది. చాలా సింపుల్గా, ఇంట్రెస్టింగ్గా ఉండేలాగా సినిమా వాళ్ళ ఒరిజినల్ నేమ్స్ ఒకసారి ఇచ్చాం కదా, ఇప్పుడు చాలామంది రెస్పాండ్ అయ్యారు. సో అలాగే ఇంకేమన్నా ఉంటే కూడా ఇవ్వండి అని అంటే ఓకే ఇద్దాంలే అని చెప్పి సరే చేశానంటే నేను హీరో హీరోయిన్ల ఇంటి పేర్లు సర్నేమ్స్ స్టార్ట్ చేద్దాం. సామాన్యుడిగా వచ్చాడు, ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు, చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేశాడు, తర్వాత విలన్ గా చేశాడు, తర్వాత హీరో అయ్యాడు, తర్వాత ఫ్యామిలీ హీరో అయ్యాడు. చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు ఆయనకి. ఆయన ఎవరు? శ్రీకాంత్. హీరో శ్రీకాంత్ ఇంటి పేరు ఏమిటి? ఏ మేక, బి ఉప్పల. కొంతమంది హీరోలు మనకు బాగా ఫేమ్ ఉంటారు కానీ వాళ్ళ ఇంటి పేర్లు ఏంటి, ఒరిజినల్ నేమ్ ఏంటి, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ పేర్లు ఏంటి అది తొందరగా వెలగవు కదా. సరే, ఇప్పుడు ఆ రకంగా ఉండే ఒక హీరో పేరు చెప్తున్నా. హీరో గోపీచంద్ ఇంటి పేరు ఏమిటి? ఏ తొట్టి వలస, బి తొట్టెంపూడి. నెక్స్ట్ ఈ హీరో అయితే చాలా మంది కనెక్ట్ అయ్యాడు. సూపర్ హిట్ హీరో కూడా ఉన్నాడు, అట్లాగే సూపర్ ఫ్లాప్ సినిమా కూడా ఉన్నాయి. చాలా సినిమాలు ఫ్లాప్ అయినాయి, చాలా సినిమాలు హిట్ అయినాయి. సరే, ఆ హీరో ఎవరు అంటే నితిన్. హీరో నితిన్ ఇంటి పేరు ఏంటి? ఏ నల్లమోతు, బి నల్లమోతు నితిన్ ఆర్ నల్లా నితిన్. వాళ్ళ నాన్న పేరు ఎన్ సుధాకర్ రెడ్డి. మరి అప్పుడు ఇతను కూడా ఎన్ నితిన్ రెడ్డి అవుతాడు. ఆ ఎన్ అంటే ఏంటి? నల్లమోతువా, నల్లానా? మీకు ఐడియా వస్తే కమెంట్ చేసేయండి. కమెంట్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేశారా? సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. లైక్ కొట్టండి. మీరు ఏమనుకుంటున్నారో క్వశ్చన్ చూడంగానే మీకు ఆన్సర్ ఏమనిపిస్తుందో కమెంట్ చేసేయండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తున్నా. జగపతి బాబు ఇంటి పేరు ఏమిటి? చాలా మందికి ఫేవరెట్ కదా, చాలా సినిమాలు చేసి హీరోగా చేసి ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా సక్సెస్ఫుల్గా ఉన్నాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా విలన్గా కూడా సక్సెస్ఫుల్గా ఉన్నాడు. జగపతి బాబు ఇంటి పేరు ఏమిటి? ఏ వీరమాచనేని, బి వీరరాయ. ఇప్పుడు నేను అడగబోయే హీరో ఇంటి పేరు ఏంటో చాలా మందికి తెలిసే ఉండొచ్చు, చాలా మందికి తెలుసు అనుకొని నేను అయినా సరే అడుగుదామని అడుగుతున్నా. మోహన్ బాబు ఇంటి పేరు ఏంటి? రాసేయండి. ఏ మంచు, బి మంచా. శర్వానంద్ ఇంటి పేరు ఏంటి? ఏ మన్నె, బి మైనేని. అన్నీ ఇప్పట్లో ఎందుకు, కొంచెం పాతదలకి వెళ్దాము, కొంచెం వెనక్కి వెళ్దామా. బ్యాక్ వెళ్తే అలనాటి హీరోయిన్ సావిత్రి ఇంటి పేరేమిటి? ఏ కొమ్మారెడ్డి, బి కామినేని. మీకు క్లూ ఇస్తా ఒకటి క్లూ. ఆమె ఇంటి పేరు కేతో స్టార్ట్ అవుద్ది. మరి ఓల్డ్ జోక్ కదా. రాసేయండి. ఇప్పుడు జనరేషన్కి కనెక్ట్ అయిన హీరోయిన్ శ్రీలీల ఇంటి పేరు ఏమిటి? ఏ సాధినేని, బి సూరపనేని. మీకు చాలా వరకు ఐడియా వచ్చి ఉండొచ్చు. రాసేయండి. సబ్స్క్రైబ్ చేశారా? సబ్స్క్రైబ్ చేయండి. లైక్ కొట్టండి. క్వశ్చన్ రాగానే ఆన్సర్ చేసేయండి, జస్ట్ సరదాకి, అంతే కదా. ఓకే. తమన్నా ఇంటి పేరు ఏమిటి? ఏ అగర్వాల్, బి భాటియా. చాలా మందికి తెలిసే ఉండొచ్చు, నేను అనుకోవడం అయితే చాలా మంది తెలిసే ఉండొచ్చు అనుకుంటున్నా. రాసేయండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే
హీరో రామ్ ఇంటి పేరేమిటి? ఏ పోతిన, బి పోతినేని. రామ్ పోతిన అంటారా, లేకపోతే రామ్ పోతినేని అంటారా? మీకు ఏమైనా ఐడియా వస్తే కమెంట్ చేసేయండి. ఓకే, ఈ ఎపిసోడ్లో ఇవి 10 క్వశ్చన్లు ఇచ్చేసాను. మీకు ఇంకేమైనా ఎలాంటి క్వశ్చన్స్ కావాలి, ఇలా ఈజీ క్వశ్చన్స్ వద్దు, కొంచెం టఫ్ క్వశ్చన్స్ కావాలి, కొంచెం జీకే కావాలి, వరల్డ్ జీకే కావాలి, ఇంకా వేరే డిఫరెంట్గా కావాలి అని అంటే మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీ కామెంట్ ఆధారంగా నేను మార్చి కొత్త కొత్త క్వశ్చన్లు ఇవ్వడానికి ట్రై చేస్తాను. మీరు కామెంట్లో మీ ఒపీనియన్ అయితే చెప్పాలి. ఓకే, సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేసేయండి. బీ రెడీ, ఆన్సర్స్. Okay, thank you so much.